బిగ్ బజార్ ముందర అయితే ఉన్నాం ప్రస్తుతానికి మేము చూడొచ్చు. రైట్ సైడ్‌లో ఒక చెట్టు ఉన్నింది. ఇందాకైతే లాస్ట్ వీడియోలో నేను చూపించిన. ఇది కట్ చెయ్యరు అనుకున్నా నేను. కానీ కట్ చేశారు. డెవలప్‌మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బిగ్ బజార్ నుంచి జీఆర్‌టీ జ్యువెలర్స్ ముందర కనిపిస్తా ఉంది కదా! అక్కడి వరకు అయితే బ్రిడ్జ్ ఏస్తారనమాట. అదైతే ప్లాన్ అయితే ఉంది. నాకైతే కన్ఫర్మ్‌గా అనేసి తెలీదు. నేను కూడా విన్నా వేరే వాళ్ళతో ఇలా బ్రిడ్జ్ ఏస్తారు అనేసి. ఎందుకంటే సీవేజ్ వాటర్ పోయే దారి ఉంది మధ్యలో. ఎప్పుడు వాన పడినా ఫుల్‌గా రోడే బ్లాక్ అయిపోయేది. సో బ్రిడ్జ్ ఏస్తే మంచిగా ఉంటుంది. కింద నుంచి వాటర్ వెళ్ళిపోయే దారి కూడా ఉంటుంది. రైట్ సైడ్లో మీకు జేసీబీ కనిపిస్తూ ఉంది కదా, అక్కడైతే 2 ట్రీస్ అయితే ఉన్నాయి ముందు జీఆర్టీ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా. అది కూడా కట్ చేశారు. ఇందాక వీడియోలో నేను చూపించిన హాఫ్ అయితే కట్ చేసినారు. ఇప్పుడు పూర్తిగా అయితే కట్ చేసినారు. రోడ్ అయితే ఓపెన్ చేసినారు. మొత్తం ట్రీస్ కటింగ్ కూడా అయితే అయిపోయింది. ఏ ట్రీ కూడా వదలలేదు. ఒక ట్రీ అయితే వదిలినారు రేఖ ఆపోజిట్లో. అది కూడా నేనైతే చూపిస్తాను మీకు. చూడొచ్చు రోడ్ ఎలా కనిపిస్తూ ఉంది. సిటిఎం రోడ్ ఇప్పుడు ముందైతే మొత్తం ట్రీస్తో నిండిపోయి ఉండేది ఈ రోడ్. ఇప్పుడైతే అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, అన్ని వైర్స్ కనిపిస్తున్నాయి. వైర్లు ఎన్ని కనిపిస్తున్నాయి అన్నీ మేమైతే కౌంట్ చేసేయచ్చు చూసి. బిల్డింగ్స్ కూడా ముందైతే మేము చూసేవాళ్ళం కాదు, ట్రీస్ ఉండేవల్ల. ఇప్పుడైతే బిల్డింగ్ కూడా బాగా కనిపిస్తూ ఉంది. షాపులు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎక్స్పాండ్ అయిపోయింది చాలా రోడ్ ఇప్పుడు. బిజినెసెస్కి అయితే చాలా ప్లస్ పాయింట్ అండి. చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ట్రీస్ అనేది లేదు. షాప్స్ అనేది బాగా అయితే మాకు కనిపిస్తాయి. మేము స్లోగా పోయి చూడొచ్చు. ముందు అయితే ట్రీస్ ఉండే వల్ల మేము షాప్స్ అయితే చిన్న షాప్స్ అయితే చూడలేకపోయే వాళ్ళము. ఇప్పుడైతే బాగా చూడొచ్చు ఏ షాప్ ఎక్కడుందనేసి. వేరే వాళ్ళకి అడిగే అవసరం లేదండి. చూడొచ్చు ఎంత బాగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే అలాగే వదిలేశారు. ట్రీస్ కట్ చేసేసి పార్కింగ్ అయితే రైట్ సైడ్లో పెట్టారు. చూడొచ్చు ముందైతే ఇలాగే పెట్టేవాళ్ళు. ట్రీస్ ఉండే అప్పుడు కూడా ఇలాగే పార్కింగ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే పెడుతున్నారు. కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు పని. స్టార్ట్ అయిన తర్వాత పార్కింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. రోడ్ మొత్తం ఇంకా చేంజ్ అయిపోతుంది. మధ్యలో డివైడర్ వేస్తారు నేనైతే అనుకుంటున్నా. మధ్యలో డివైడర్ వేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పోయే దారి అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు నేనైతే అనుకుంటున్నా. చూద్దామండి. ఇదే ట్రీ గురించి నేను మాట్లాడిన ఇందాక రేఖా ముందర అయితే ఈ ట్రీ వదిలినారు. నాకైతే చూసి బాగా అనిపించింది. ఎందుకంటే ఒక ట్రీ అయినా వదిలినారు అనేసి. ఇక్కడ కూడా కొన్ని ట్రీస్ ఉన్నాయి. నియర్లీ 4 to 5 ట్రీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే చూడొచ్చు ఒక ట్రీ కూడా లేదు. రైట్ సైడ్ ఉండే షాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ప్లస్ పాయింట్ ఇదే అండి బిజినెసెస్కి. చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా నాకైతే బాగానే నచ్చింది. ఎందుకంటే చాలా షాప్స్ కనిపిస్తున్నాయి. బిజినెస్ ఏరియా ఇది ముందే. సో ఇంకా బిజినెస్ ఏరియాకి ఇంప్రూవ్ అవుతుంది ఇది. ముందర కనిపించే చెట్టు ఎవరెవరికి గుర్తుందో చెప్పండి. ఎందుకంటే ఈ ట్రీ నేను లాస్ట్ వీడియోలో కూడా చూపిస్తే మీకు. ఈ ట్రీ కట్ చెయ్యరు నేనైతే చెప్పా, అలాగే అయ్యింది. ఈ ట్రీ కట్ చేయలేదు. ఎందుకంటే షాప్స్ లైన్లోనే ఈ ట్రీ ఉంది కాబట్టి కట్ చేయలేదు. ఓన్లీ బ్రాంచెస్ అయితే కట్ చేశారు. దీన్ని బ్రాంచెస్ కట్ చేయడం అవసరం. ఎందుకంటే వేరే చోట అయితే పోతా ఉన్నింది. అందుకు బ్రాంచెస్ కట్ చేసేసి అలాగే వదిలినారు. ముందర వెళ్ళి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి అయితే రోడ్ చూపిస్తానండి మీకు. చిత్తూరు బస్ స్టాండ్ సర్కిల్ ఉంది కదా, అక్కడ నుంచి తిప్పుకొని మళ్ళీ అయితే సిటిఎం రోడ్లోకి వెళ్తున్నా ఇంకోసారి చూపించడానికి. యాక్చువల్గా సిటిఎం రోడ్ స్టార్ట్ అయ్యేది చిత్తూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి. మా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవంతా సిటిఎం రోడే అండి. ఇక్కడ కొన్ని ట్రీస్ ఉన్నాయి, కొత్త ట్రీస్ ఇవి. యాక్చువల్గా నాకు తెలిసి ఒక 15 to 20 years ఇంకా కొన్ని ఎక్కువ ఇయర్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే టౌన్ బ్యాక్ సర్కిల్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు మీరు ట్రీ ముందరిది ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఒక ట్రీ అయితే మిగిలింది సిటిఎం రోడ్లో. మొత్తం ట్రీ అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని బ్రాంచెస్ అయితే కట్ చేసినారు, మిగతా అంతా అలాగే వదిలేశారు. ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉంది కదా. ఇది వదిలేసిందే మంచిగా అయింది. ఎందుకంటే ఇంత మంచి ట్రీ ఇది కనిపిస్తూ ఉంది. సీన్ కూడా బాగుంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. రోడ్ అయితే ఓపెన్ చేసినారు. చూడొచ్చు బస్ అక్కడ నిలబడుకొని ఉంది. బస్ అయితే పోతున్నాయి. 1 week అయితే క్లోజ్ చేసిన రోడ్ ట్రీస్ కట్ చేయడం వల్ల. కొన్ని రోజులు అయితే బస్ రూట్ మార్చేశారు. డిమార్ట్ ముందర నుంచి వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్లో చేరుకునేది. ఇప్పుడైతే రోడ్ ఓపెన్ అయిపోయింది. నేను వీడియో స్టార్ట్ చేసే అర్ధగంట ముందు అయితే వాన పడింది. మదనపల్లిలో బాగా వర్షం పడింది. మొత్తం బురద ఉంది, నీళ్ళు ఉంది మొత్తం రోడ్ పైన. ఇంకా రోడ్ ఇలా ఉంది సిటిఎంది. కొంచెము టైం ల్యాప్సే అయితే చూడండి ముందర వరకు. చాలా ఎక్కువ అయితే నేను మాట్లాడినాను ఇప్పటి వరకు. బండి అయితే ఇక్కడ ఆపేసి చూపిస్తున్నా మీకు ముందరది. చూడొచ్చు ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉంది. అన్ని ఇల్లులు, అన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి.
నిజం చెప్పాలంటే చాలా చాలా ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది ఈ రోడ్లో. యాక్చువల్గా ఇది సింగిల్ వే చేసేసినారు. కార్స్కి బస్సెస్కి అంతా సింగిల్ వే చేసేసినారు. బైక్స్ ఆటోస్కి సింగిల్ వే లేదు. ఎక్కువ ట్రాఫిక్ వల్ల ట్రీస్ కూడా కట్ చేసేసినారు. ఇప్పుడు డెవలప్మెంట్ అయిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోతుంది ట్రాఫిక్ మూవ్మెంట్ ఇంకా ఫ్రీ అయిపోతుంది. మొత్తం రోడ్ కట్టిన తర్వాత నేనైతే ఇంకో వీడియో అయితే తీస్తాను. మధ్యాహ్నం 1:30 ఏమో అవుతా ఉంది టైం. చూడొచ్చు ఇప్పుడు కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ ఎంతగా మీకు కనిపిస్తూ ఉంది. నాకైతే ఎక్కువే కనిపిస్తూ ఉంది. నేనైతే వెయిట్ చేస్తున్నా అండి మొత్తం రోడ్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి. అది కూడా వీడియో తీయాలనేసి నేను వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఎలా డెవలప్మెంట్ అనేది ఉంటుందో ఈ రోడ్లో. మదనపల్లిలో చాలా చోట్లయితే రోడ్డు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. చాలా చోట్లయితే రోడ్డు ఇంకా బాగా చేసేకి ప్రయత్నిస్తున్నారు. కొత్త ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు, కొత్త కాదు పాత ఎమ్మెల్యేనే, ఇంకోసారి అయితే గెలిచినారు. ఎందుకంటే షాజహాన్ బాషా గారు పని అయితే అలా ఉంటుంది. గెలిచిన తర్వాత అయితే పనులు చేస్తున్నారు. ఏదో ఒక పనిలోనే బిజీలో ఉన్నారు. డెవలప్మెంట్ చేసేకి మదనపల్లిలో ఇంకా డెవలప్మెంట్ చేసేకి ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే మాకు మంచిదే. ఎందుకంటే మా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి డెవలప్మెంట్. మదనపల్లి అయినా ఎక్కడైనా, వేరే ఊరు గురించి నాకు అంతగా తెలియదు. మదనపల్లిలో అయితే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది షాజహాన్ బాషా గారు వచ్చిన తర్వాత నుంచి. చూడొచ్చు ఇది కానీ సివేజ్ వాటర్ పోయే లైన్స్ కానీ, ఆ రెయిన్ వాటర్, డ్రైనేజ్ వాటర్, అన్ని పనులు అయితే చాలా జరుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి అన్నీ. నేనైతే అనుకుంటున్నా 3 to 4 ఇయర్స్లో మదనపల్లి ఇంకా చాలా మారిపోతుంది, ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది నేనైతే అనుకుంటున్నా. చూద్దాం. మీ ఒపీనియన్ ఏమైనా ఉందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా అయిపోయిందండి ఇప్పుడు సిటిఎం రోడ్. చూశారు కదా, ముందైతే ట్రీస్ వల్ల మంచిగా బాగా ఎన్విరాన్మెంట్కి బాగా కనిపించేది. ఇప్పుడు డెవలప్మెంట్ కోసం కట్ చేశారు. డెవలప్మెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా బాగానే ఉంది, కానీ కొన్ని రోజుల తర్వాత మేము అలవాటు పడిపోతాం దానికి కూడా. సో అంతే అండి. చూద్దాం. ఇంకొంచెం ముందర వెళ్ళేసి నేనైతే వీడియో స్టాప్ చేస్తా. ఇంటికి వెళ్ళి అయితే నేను బ్లాగ్కి ఎండ్ చేసేస్తా. ఎలా ఉండే రోడ్ ఎలా అయిపోయింది చూసారు కదా. సిటిఎం రోడ్లో ముందు ట్రీస్ ఎలా ఉన్నాయో, ఎంత బాగా కనిపిస్తూ ఉన్నింది రోడ్. ఇప్పుడు ట్రీస్ లేకుండా మొత్తం సన్లైట్ అయితే పడతా ఉన్నింది రోడ్ పైన. కానీ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్, ట్రాఫిక్ రిజాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. చూద్దాం ఎన్ని రోజులు అయితే డెవలప్ చేస్తారు ఆ రోడ్. సో అందరూ వెయిట్ చేస్తున్నారు డెవలప్మెంట్ కోసం. ప్రస్తుతానికైతే అలాగే వదిలేసినారు రోడ్. ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుందో, ఎప్పుడు కొత్త రోడ్ కడతారో అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం మేము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా మీరు చేయొచ్చు. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. బాయ్.